శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. జై శ్రీరామ్ అండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సుందరాకాండ 19వ భాగం ఇప్పుడు మొదలవబోతుందండి. జై శ్రీరామ్. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతత్మజః న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణిం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. త్రిజట తన స్వప్న వృత్తాంతాన్ని ఆవిష్కరించిన తరువాత సేద తీరి ఉన్నటువంటి సీతమ్మ యొక్క స్థితి దగ్గర నిన్నటి రోజు ప్రవచనాన్ని పూర్తి చేయడం జరిగింది. ఆ తల్లి యొక్క పరివేదనతో కూడుకున్న స్థితిని వర్ణిస్తూ మహర్షి అంటారు, అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం అంటారు. ఆ తల్లి అప్పటికీ కూడా ఇంకా మనసులో పూర్తిగా ఖేదం తీరలేదు, ఆవిడ బాధ పోలేదు. అందుకే అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ. ఎంతో పేరు ప్రతిష్టలున్న వ్యక్తికి ఎంతో కష్టపడి జీవితంలో ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించి నిరంతరము భగవద్భక్తితో బ్రతికేటటువంటి వ్యక్తి మీద ఒక అపనింద వచ్చి పడితే అకస్మాత్తుగా ఆయన యొక్క కీర్తి ప్రశ్నార్థకమైందనుకోండి, ఆయన ఇటువంటి పని చేశారా అని 10 మంది అడిగేటటువంటి సమయము ఒకటి వచ్చిందనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి మనసు ఎంత గాయపడి ఉంటుందో 10 మందిలో నవ్వుతూ తిరుగుతున్నా ఆయన లోపల మాత్రం ఎంత కలుక్కుమంటున్న మనసుతో ఉంటాడో అలా ఉందిట అమ్మవారు. నిజంగా వాల్మీకి మహర్షి వేసినటువంటి ఉపమానాలు కొన్ని మనకి దొరుకుతాయి. బాహ్యంలో మనం చూడవచ్చు, ఏదో వేట కుక్కల మధ్యలో మిగిలిపోయినటువంటి ఒక్కలీడి పిల్ల అన్నారనుకోండి, దాన్ని ఊహించవచ్చు, అది ఎదురుగుండా దొరుకుతాయి కూడా అటువంటి సన్నివేశాలు. ఇవి మనసుతో ఊహ చేసి మానసిక స్థితి అలా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో సీతమ్మ తల్లి అలా ఉంటుంది అని ఆలోచించినప్పుడు అభూతేనాపవాదేన, పోని వచ్చిన అపవాదు సత్యమైతే అయ్యో నేను పొరపాటు చేశాను, ఆ పొరపాటు వల్ల ఇప్పుడు ఈ బాధ అనుభవిస్తున్నాను అని సరిపెట్టుకుంటాడు. ఆయన చేసిన పొరపాటు లేదు, చేసిన తప్పు లేదు, ఆయన ఎప్పుడూ త్రికరణ శుద్ధిగానే ప్రవర్తించాడు, ఎప్పుడూ ధర్మ మార్గాన్నే అనుష్ఠించాడు. ఆయన ఎన్నడూ ఎవరి జోలికి వెళ్ళినవాడు కాడు. అటువంటి వాడి మీద అసత్యంతో కూడుకున్నటువంటి అపవాదు ఒకటి మోపబడింది. అప్పుడు ఆయన కీర్తి అకస్మాత్తుగా క్షీణించింది. ఆయన ఎంత బాధపడతాడో అలా ఉంది అమ్మవారు. కానీ ఇందులో మీరు ఒకటి ఆలోచించండి, అపవాదు అసత్యం, అది నిజంగా ఆయన చేసిన దోషం కాదు. ఆయన్ని బాధ పెట్టాలనో లేకపోతే కాలంలో అలా ఆయన గతంలో చేసుకున్న కర్మ పోవడానికో, లేదా ఎంత కష్టం వచ్చినటువంటి వ్యక్తి అయినా సరే తట్టుకు నిలబడగలిగితే వాడే చరిత్రని నిర్మించగలుగుతాడు అని భవిష్యత్ తరాలకి మార్గదర్శనం చెయ్యడానికో, ఈశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలో అసత్యమైనటువంటి దోషం ఎవరి మీద ఆరోపింపబడిందో అది కాలంలో ఎప్పటికో అప్పటికి ఎగిరిపోతుంది. ఎగిరిపోయి రెట్టించినటువంటి వైభవంతో మళ్ళీ ఆయన కీర్తి ప్రకాశిస్తుంది. ఇవాళ అలా ఉన్నటువంటి సీతమ్మ ఎప్పటికీ అలా ఉండిపోదు. ఆవిడ మళ్ళీ సంతోషంగా తిరిగేటటువంటి రోజు వస్తుంది. ఆరోపింపబడినటువంటి అపవాదు అసత్యమైనప్పుడు అది కొంతకాలానికి ఎలా ఎగిరిపోతుందో, సత్యం ఎలా ప్రకాశిస్తుందో, సీతమ్మ మళ్ళీ పరమ సంతోషంతో ఉండేటటువంటి రోజులు ముందున్నాయి. చెప్పకుండా చెప్పడం సుందరకాండ.
మనసు చేత అనుభవించి అటువంటి విషయాన్ని ఊహ చేసినంత మాత్రం చేతనే మనసులో సహృదయం ఉన్నవాడికి అయ్యో అనిపిస్తుంది. అసలు సీతమ్మ యొక్క దైన్యాన్ని, ఆవిడ పొందినటువంటి దుఃఖాన్ని ఆలోచన చేసినప్పుడు అలా అనిపించినటువంటి హృదయం ఏదుందో వాడు సహృదయుడు. అటువంటి సహృదయుడికే కావ్యం చదవడానికి అధికారం ఉంటుంది. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయనామయోగేన విద్యాం ప్రశిథిలామివ. ఆమ్నాయనామయోగి, ఆయన యోగి, ఆయన ఆమ్నాయం చేస్తుంటాడు. ఆమ్నాయము అన్న మాట వేదానికి అన్వయం అవుతూ ఉంటుంది. ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి మంత్రభాగాన్ని లోపల తిప్పుతూ ఉంటాడు. అందుకే మీరు ఆయన గాఢ నిద్రలో ఉండగా లేపి ఆ మధ్యలో ఉన్న ఏదో ఒక్క విషయాన్ని ప్రస్తావన చేసినా సరే ఆయన దాన్ని కొనసాగించేస్తాడు, ఆయన చెప్పేయగలడు. అంతలా చెప్పగలిగినటువంటి ధారణ దీని చేత వచ్చింది అంటే కేవలం దాన్ని అదే పనిగా బట్టి పట్టడం వల్ల వచ్చింది కాదది. అది ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ, దాని మీద ఆయనకున్న అనురక్తి అటువంటిది. అనురక్తి అది కాబట్టి ఆయన మనసు ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. దాని గురించే ఆలోచిస్తుంటే ఆ శ్లోకాలే తిప్పుతూ ఉంటాడు మనసులో. అవే తిప్పుతుంటే అవే మనసులో ఉంటాయి. నేను మొన్నటి రోజు ప్రవచనం పూర్తి చేసి లోపల గదిలో కూర్చుని ఉండగా నా దగ్గరికి మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారి అబ్బాయి వచ్చి కలిశారు. నేను చాలా సంతోషించాను ఇంటికి వెళ్ళాక. మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు ఒక రోజున మా ఇంట్లో ఆతిథ్యం తీసుకున్నారు. అటువంటి మహాపురుషుడికి ఆతిథ్యం ఇచ్చేటటువంటి అదృష్టం కలిగింది నాకు. వారికి సౌకర్యంగా నేను ఏర్పాటు చేశానో లేదో, పడుకున్నారో లేదోనని ఆయన తలుపు వెయ్యకయ్యా కోటేశ్వరరావు అన్నారు. ఎటూ తలుపు తీసింది కదా అని అలా వెడుతూ చూశారు. కాళ్ళు రెండు ఇలా ఊపుతూనే ఉన్నారు. అయ్యి బాబోయ్, ఈయనకి నిద్ర పట్టట్లేదేమో, దోమలు ఉన్నాయేమో అని లోపలికి వెళ్ళి పిలిచాను. ఆయన పలకలేదు కానీ కాళ్ళు ఊపుతున్నారు. నేను మళ్ళీ నాకు నిద్ర పట్టలేదు. ఆయనకి ఏ అసౌకర్యం వల్ల అలా ఉంది, ఏమో ఒంట్లో బాగోలేదా, ఏమైందని మళ్ళీ 1 గంటకి లేచి చూశాను. మళ్ళీ అలాగే ఊపుతున్నారు కాళ్ళు. పోనీ ఏదో యథాలాపంగా కాదు, చాలా వేగంగా ఊగుతున్నాయి. మనిషిని పిలిచాను, పలకలేదు. మళ్ళీ తెల్లవారకట్టు వచ్చాను, మళ్ళీ ఊపుతున్నారు. అంటే ఆయన నిద్రపోలేదు, నేను నిద్రపోలేదు. తెల్లవారిపోయింది. ఆయన లేచి అనుష్ఠానం చేసుకున్నారు, నేను అనుష్ఠానం చేసుకొచ్చి అయ్యా రాత్రి నిద్రపోలేదా అన్నాను. నిద్ర పట్టలేదు కానీ ఎంత ఆనందం అనుభవించానయ్యా అన్నాడు. ఏమండి అన్నాను. అంటే మీరు నమ్మండి నమ్మకపోండి, నేను సుందరకాండ చెప్తున్నా మీతో. నేను ఈ ప్రశ్న ఆయన అడిగింది ఉదయం 6:30 సమయంలో అడిగాను. ఆ తర్వాత ఆయన ఓ కప్పు కాఫీ కూడా అడగలేదు. మా ఆవిడ పట్టుకొస్తే ఇద్దుగాని అమ్మా, ఇద్దుగాని అంటూ 10 గంటల వరకు నాతో పార్వతీ కళ్యాణం గురించి చెప్తున్నారు. చెప్తూ రాత్రి పద్యాలు గుర్తొచ్చాయో, ఆ పద్యాలు ఆలోచిస్తున్నాను, ఏమి పద్యరచన చేశాడంటావు అని ఒకదాంట్లోకి వెళ్ళిపోతూ ఆనంద తన్మయత్వం. 10 అయిపోయింది. ఆయనకి పెద్దవారు అయిపోయి ఉన్నారు అప్పటికే. ఒక్క కప్పు కాఫీ తాగుదామన్న ధ్యాస ఆయనకి లేదు. ఆయన భోజనం చేసిన తర్వాత కూర్చుని బాధపడుతూ నాతో మాట అన్నారు. కుటుంబ పరంగా నేను ఒక కర్తవ్యాన్ని మరిచిపోయానయ్యా కోటేశ్వరరావు, ఎప్పుడూ వీటి గురించి ఆలోచించి అన్నారు. అది ఆయన కుటుంబ విషయం కాబట్టి సభాముఖంగా నేను చెప్పకూడదు. కాబట్టి మహానుభావుడు, ఆయన మనసు బాధపడ్డ విషయాన్ని నేను ఎందుకు స్మరించాలి వేదిక మీద? నిజంగా అటువంటి మహితాత్ములు ఉంటారు. వాళ్ళ మనసు ఎప్పుడు రంజిల్లుతూ ఉంటుంది. ఎప్పుడు అవి తలుచుకు మురిసిపోతూ ఉంటారు. అటువంటి ఆమ్నాయనామయోగేన శ్రద్ధాం ప్రసిధిలామివ. ఆయనకి ఆ శ్రద్ధ అకస్మాత్తుగా పోయిందనుకోండి, అకస్మాత్తుగా దాని మీద విశ్వాసం, దాని మీద నమ్మకం, దాని మీద అనురక్తి క్షీణించిపోయాయి అనుకోండి. క్షీణించిపోయి అన్య విషయాలతో సంపర్కం చెంది అసలు మనం వెళ్ళి ఆయన్ని అడిగితే ఇందులోదంటావా పద్యం అన్నారనుకోండి, నాకు ఎలా ఉంటుంది? ఈయన అనుకుంటానా అనుకోనా? కానీ ఆ మహానుభావుడి జీవితంలో అలా లేదులేండి. అలా ఒక ఆమ్నాయనామయోగి అకస్మాత్తుగా శ్రద్ధ నశించి నిలబడితే ఎలా ఉంటాడో మనకెలా ఉంటుందో సీతమ్మ అలా ఉంది. ఏమి ఉపమానాలండి అసలు! అది అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయనామయోగేన శ్రద్ధాం
ఆమ్నాయనామయోగేన శ్రద్ధాం నిపతితామివ. ఆ శ్రద్ధ పోయినటువంటి వ్యక్తి ఆమ్నాయం ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంది. సన్నామివ పరీక్షీణాం పూజామివ విమానితాం. ఒక వ్యక్తి పూజ చేస్తూ ఉంటే పరమాద్భుతమైనటువంటి పూజ. పూజ అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, పూజ చూసి అనుభవించేది కాదు. అసలు నిజానికి వేరొకరి పూజ మీరు చూస్తున్నారనుకోండి, ఆయన చేస్తున్న పూజ చూసి మీరు ఆనందించడానికి ఏమీ ఉండదు. బాగా పూజ చేయగలిగిన వాడి పూజ చూస్తే అది పిచ్చడి పూజలో ఉంటుంది. ఎందుకు నేను అంటున్నానంటే ఈ మాట, శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ మాట అంటారు, కదాకాళీ మాత కథయ కలితాలక్తకరసం పిబీయం విద్యార్థి తపచరణ నిర్ణీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా అంటారు. ఇదో పాదయో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, నా బోటిగాడైతే ఇలా ఉద్ధరణితో తీసి నీళ్లు పోసేసి తర్వాత ఉపచారంలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మనసు అక్కడ ఉంటే కదూ, ఉన్నా ఒక్క క్షణం రమించేది ఏముంటుంది. కానీ నిజంగా పూజలో రమించగలిగిన వ్యక్తి ఒకడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఇలా పాత్ర తీసి చేత్తో పట్టుకుని అలాగే ఉండిపోతాడు అరగంట, అంతే ఆయన పూజ అయిపోయింది. ఎందుకంటే ఆయనకి నిజంగా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదార విందములు కనపడతాయి. బంగారు పళ్ళెంలో మల్లెపూలు పరచి, స్వామి కాళ్ళు కడుగుతాను పాదాలు పైకెత్తండి అంటే స్వామి ఇలా పంచ పైకెత్తి ఇలా రెండు కాళ్ళు పెడితే, అమ్మవారు తన చీర పైకెత్తి పెడితే ఆ పరమశివుని పాదములకున్నటువంటి మంజీరములు, అమ్మవారి పాదములకున్నటువంటి మంజీరములు కనపడుతుంటే, పసుపు కుంకం పారాణితో ఉన్నటువంటి ఆ పాదాల మీద భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తే నీళ్లలో మునిగి ఉన్నటువంటి ఆ పాదాల్ని బహు సౌకుమార్యంగా కడుగుతున్నప్పుడు మరి మంజీరం అడ్డు రాదు. ఎడంచేత్తో మంజీరం ఇలా ఎత్తి పట్టుకుని ఆయన కాలు వెనక, అమ్మ కాళ్ల వెనక కడిగి పసుపు ఎరుపుగా ఉన్నటువంటి ఆ నీళ్లు ఎడంచేత్తో ఉద్ధరణితో తీయడం ఇష్టం లేక ఇలా చూస్తే, భార్య ఉద్ధరణితో తీసిస్తే తాను వాటిని ఇలా పట్టుకుని ఆ సువాసనలు గుబాళిస్తున్న నీటిని 3 మాటలు తీర్థంగా పుచ్చుకుని ఆ పళ్ళెం పక్కకి తీసి ఆ పాదాలు తుడుస్తున్న భావన చేస్తూ ధ్యానమునందు మగ్నుడయ్యి ఉన్నాడు అనుకోండి, పాదయోహో పాద్యం సమర్పయామి, ఆయన అలాగే ఉంటాడు. ఆ గిన్నెట్టు ఆ పాత్ర పట్టుకున్నవాడు పాత్ర పట్టుకుని అలాగే ఉంటాడు. చూసిన వాడికి ఏమర్థం అవుతుంది, ఈయనకి తర్వాత మంత్రాలు రావేమో సరిగ్గా, ఏమిటో ఈయన చాలా బాగా పూజ చేస్తాడనుకుని చూడ్డానికి వచ్చాం, ఈయన ఏమిటో పూజ పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాడు, అరగంట కూర్చున్నాడు, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నాడు, 45 నిమిషాలు కూర్చున్నాడు అనుకుంటారు. కానీ అందుకే అసలు మహాత్ముల పూజ చూసే ప్రయత్నం చెయ్యనేకూడదు. ఎందుకంటే అదో పిచ్చివాడి పూజలో ఉంటుంది. ఆ రమించగలిగినటువంటి పూజ అలా ఉంటుంది. అందుకే పూజకి వెళ్ళడం అనేటటువంటిది గొప్ప ఉత్సాహం. ఎందుకంటే మనసు పరమ సంతోషంతో అనుభవించాలని కోరుకుని చెయ్యాలి పూజ. బరువుగా పూజ చెయ్యకూడదు. అటువంటి పూజ అకస్మాత్తుగా పరమయాంత్రికంగా చేయడం మొదలుపెట్టాడు అనుకోండి, అసలు ఏదో ఆవాహయామి దగ్గర నుంచి గడగడ చదివి నైవేద్యం అన్న దగ్గర ఆగుతుంది అనుకోండి ఆ మంత్రం, అన్నీ ఇలాగే టకటకటకటకటక చేసేయడమే, తమలపాకుతో ఇలా చల్లేయడమే అయిపోయింది అనుకోండి. అప్పుడు ఆ పూజ చూసి ఈ పూజ చూశారనుకోండి, మీరేమనుకుంటారు, ఇటు ఒకనాడు అలా ఉండిపోయేవాడు, ఏమంటే ఎందుకు అలా ఉండిపోయారు అని అడిగితే ఇదంతా చెప్పి కళ్ళమ్మట నీరు కార్చి ఇవాళ ఏమనుభవించానయ్యా, చాలయ్యా జీవితానికి అని పరవశించిపోయేవాడే. ఇవాళ ఏమిటి అంత యాంత్రిక పూజ చేశాడనుకుంటారా, అనుకోరా? అలా పూజ క్షీణించిపోతే ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉందట సీతమ్మ. అసలు ఏమి భావనలంటే అవి, ఏమి సుందరకాండ, అది మనసుతో అనుభవించాలి. ఇందులో చిత్రం ఏమిటంటే, మనసులో అనుభవించాలంటే పూజామివ పరీక్షీణాం ఆశాం ప్రతిహతామివ అని నేను అన్నప్పుడు, అసలు పూజ చేసేటటువంటి వ్యక్తి రమించిపోవడం అంటే ఏమిటి, త్రికరణములు ఏకీకృతమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్యలహరిలో అడిగింది అది. ఎవరు? సాక్షాత్ శివపార్వతుల సమాగమ స్వరూపమైన శంకర భగవత్పాదులు పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణీజన జలం అని అడిగారు.
అమ్మా నేను విద్యార్థినై నీ కాళ్ళు కడిగిన ఆ పసుపు పారాణి కలిసినటువంటి ఆ నీళ్లు సువాసనలు గుబాళిస్తున్నవి, ఆ తీర్థం ఇప్పుడు తాగుతానమ్మా జన్మలో అని అడిగారు. అది భౌతికంగా లభిస్తుందా? మానసికంగా లభించాలి. పూజలో మనసు నిలబడాలి. నిలబడి చేసిన పూజ ఎంత ఆనందాన్ని ఇస్తుందో, అలా పూజ చెయ్యగలిగిన వ్యక్తి మనసు నిలబడక యాంత్రిక పూజ చేసి అయిపోయిందని పీఠమించి లేచాడు అనుకోండి, ఆయనకే ఎంత బాధగా ఉంటుంది. ఎంత అనుభవించేవాడిని పూజ, ఏ మనసే నిలబట్టలేదు అని. అది పోనీ చూసిన వాడికంటే అర్థం కాలేదు, కనీసం చేసిన వాడికి అనిపిస్తుందా ఏమిట్రా ఈ పూజ ఇలా చేస్తున్నాను అని? అది క్షీణించిపోయిన పూజ ఎలా ఉందో అమ్మవారు చూడ్డానికి అలా ఉందిట. ఆ ఉపమానం బయట ఎక్కడైనా వస్తు రూపంలో అసలు దొరుకుతుందా? దొరకదు. కానీ సీతమ్మ యొక్క పరిస్థితిని అన్వయం చెయ్యడానికి, ఆవిడ యొక్క రూపం అప్పుడు ఎలా ఉంటుంది అన్నది మనసు పట్టుకోవడానికి నిజంగా వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి సుందరకాండ రచన పరమాద్భుతం. అలాగే ఆశాం ప్రతిహతామివ, ఇది జరిగి తీరుతుంది అని ఒక ఆశ పెట్టుకున్నాడు. కానీ ఆ నెరవేరలేదు ఆశ. నెరవేరని ఆశ మనిషిని ఏ రూపంతో ఎటువంటి లక్షణంతో నిలబడుతుందో అలా అమ్మవారు కనపడుతోంది. అలా ఉన్నటువంటి తల్లిని పైనుంచి చూసి మురిసిపోతున్నారు స్వామి హనుమ. ఎందుకని? ఇంతమంది కాంచనలంకలో సంతోషంగా ఉన్నారు, సంతోషంగా లేని వ్యక్తి అన్న వాళ్ళు ఆయనకి కనపడలేదు. ఎవరు చూసినా సంతోషంగా ఉన్నారు. ఒక్క ఆవిడే ఏడుస్తోంది. ఎవరు ఏడుస్తోందో ఆవిడిది నిజమైన సౌందర్యం. ఎందుకని అంటే ఆమె భర్త కోసం శోకిస్తోంది తప్ప కేవలం అందరూ ఎలా భోగం అనుభవిస్తున్నారో అలా భోగం అనుభవించడం తన జీవితానికి ప్రధానమని అనుకోవట్లేదు. ధర్మాన్ని పాటించడం నిజమైన భోగం అనుకుంటోంది. ఇది సీతారాములంటే, ఇది సౌందర్యం అంటే. మిగిలిన వాళ్ళకి సుఖం అంతా ఎక్కడుంది అంటే భోగాన్ని అనుభవించడంలో ఉంది, విషయ సుఖాన్ని పొందడంలో ఉంది. ఏదైనా ఓ మధుర పదార్థం తినడం సంతోషం, ఓ మంచి పరుపు మీద పడుకోవడం సంతోషం, ఓ మంచి సంగీతం వినడం సంతోషం. రాముడికి ధర్మాన్ని పాటించడం సంతోషం. ఏది ధర్మమో దాన్ని చేస్తే రాముడు సంతోషంగా ఉంటాడు. అందుకే రాముడు నవమి నాడు పుడతాడు. నవమికి ఒక విచిత్రం ఉంది. నవమి అంటే 9 అని కాదు. 9 ఒకట్ల 9, 9 2 18, 8 1 9, 9 3 27, 7 2 9, 9 4 36, 6 3 9, 9 5 45, 4 5 9, ఇలా ఏదో 9 6 54. నేను లెక్కల్లో కొంచెం బలహీనుండి, ఇలా గబగబా చెప్పగలనో లేదో కూడా ఎక్కం. 9 7 63. అలా ఏది కలపండి మళ్ళీ 9 వస్తూ ఉంటుంది. రాముణ్ణి ఎంత హెచ్చవేయండి అంటే ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని సుఖాలు రానివ్వండి, లోపల రాముడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? నేను ధర్మమే పట్టుకుని ఉన్నానా, అదొక్కటే రాముడి శాంతిగా ఉండడానికి కారణం. నేను ధర్మాన్ని విడిచిపెట్టలేదు, పరమ సంతోషంగా ఉంటాడు. నేను ధర్మాన్ని విడిచిపెట్టేశాను అన్న క్షణం ఏదైనా ఉంటే రాముడు గుండెల బాదుకుని ఏడ్చి తల రాతికేసి కొట్టేసుకుంటాడు. రామాయణంలో అలా లేదు. అంటే రాముడు ఎన్నడూ కూడా ధర్మాన్ని తప్పలేదు. అలాగే సీతమ్మ కూడా ఎన్నడూ ధర్మం తప్పదు. ఇది తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితేక్షణ. ఇవాళ ఈ శరీరంతో సుఖంగా ఉండడానికి మనం ఏం ఆలోచించవచ్చు? అది కాదు ఆవిడికి కావలసింది. నేను ధార్మికంగా ఉండి సంతోషించానా, అదొక్కటే కావాలి. ధర్మం పోయి సంతోషం ఉంటుందంటే ఆవిడికి అక్కర్లేదు. మీరు అందుకే రామాయణంలో ఉండేటటువంటి వైచిత్రి చూడండి. రాముడికి సుఖమే కావాలి అనుకుంటే ఉత్తర క్షణంలో రామాయణంలో ఉండకూడని కాండ సుందరకాండ. ఎందుకో తెలుసా? అసలు ఆ సుందరకాండకున్న గొప్పతనం అది. అసలు ఉండకూడని కాండ ఉంది. ఎందుకుంది అంటే రాముడి ధర్మం వలన ఉంది. రాముడు ధర్మం తప్పితే సుందరకాండ పోతుంది. ఎందువల్లంటారా? కిష్కింధకాండలో సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం మానేసి వాలితో స్నేహం చేశాడు అనుకోండి. వాలి అంటే రావణాసురుడికి అపారమైనటువంటి భయం. 4 సముద్రాల్లో ముంచి తోకకి చుట్టి తీసుకెళ్లి ఇంట్లో పడేశాడు. చిటిక వేస్తే పరిగెత్తుకొస్తాడు. వాలితో స్నేహం చేసుకుంటే
వాలి వెంటనే రావణుణ్ణి పిలిచి సీతమ్మనిచ్చేయి అంటే ఇచ్చేస్తాడు. కానీ వాలితో స్నేహం చేసి సీతమ్మని ఎందుకు పొందలేదు అంటే వాలే ధర్మం తప్పాడు. తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి తమ్ముడి భార్య అయినటువంటి రుమతో తాను కలిసి ఉంటున్నాడు. మరి నిన్ను మీరు ప్రశ్న వేయచ్చు, మరి వాలి కూడా అలా పూర్వం ఇంతకు ముందు సుగ్రీవుడు కూడా తారతో ఉన్నాడుగా వాలి భార్యతో, మరి అప్పుడు సుగ్రీవుడికి తప్పు కాదా అంటే సంధ్యావందనం చేసేటటువంటి వానర జాతికి ఒక నియమం ఉంది. అన్నదమ్ముల్లో ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళిపోతే ఆ అన్నదమ్ముల్లో ఎవరు వెళ్ళిపోయారో వాళ్ళ భార్య ఆ సోదరుల్లో మిగిలినటువంటి సోదరుడికి భార్య కావాలి అనుకుంటే భార్య కావచ్చు, అది వాళ్ళకి నియమం. ఒకప్పుడు వాలి బిలంలోకి వెళ్ళాడు దుందుబితో యుద్ధం చేయడానికి. వెళ్ళి ఇక తిరిగి రాలేదు, చనిపోయాడు అనుకున్నారు. సుగ్రీవుడు కూడా అందులో ఏం కాపట్యం లేదు, చనిపోయాడు అనుకుని రాయి అడ్డు పెట్టి వచ్చేశాడు. అందరూ చనిపోయాడనే అనుకున్నారు. తన భర్త చనిపోయాడనుకుని వాలి భార్య తార సుగ్రీవుడి దగ్గర చేరింది. కాబట్టి సుగ్రీవుడికి ధర్మదోషం రాలేదు. కానీ సుగ్రీవుడు బ్రతికున్నాడని తెలిసి తరిమి కొట్టి సుగ్రీవుడి భార్య రుమని తన భార్యగా అనుభవించాడు వాలి. కాబట్టి ధర్మం తప్పాడు. ధర్మం తప్పిన వాడితో స్నేహం చేసుకుని నా భార్యను నేను తెచ్చుకోను. ధర్మంలో ఉన్నవాడితో స్నేహం చేసుకుని కష్టపడైనా నా భార్యను తెచ్చుకుంటాను. ఈ అకుంఠిత దీక్షతో నిలబడ్డాడు కాబట్టి సుందరకాండ యుద్ధకాండ వచ్చాయి. లేకపోతే అసలు రాముడు ధర్మాత్ముడు కాకపోతే సుందరకాండే లేదు. సుందరకాండ ఉంది అంటే సుందరకాండ ఉంటే కదా యుద్ధకాండ ఉండడం. కాబట్టి అసలు సుందరకాండ ఉంది అంటే రాముడి ధర్మం. రాముడంత ధర్మాత్ముడు కానీ సీతమ్మ ధర్మాత్మురాలు కాదనుకోండి, అసలు రామ కథకు అర్థమేం లేదు. ఇంకా రాముడికి ఆలయము లేదు, రాముడి కథ లేదు. ఎందుకని అంటే అసలు నా నోటితో అలా ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు. సీతమ్మ మనసులోనైనా సరే ఎప్పుడైనా నిజమే రావణుడు చెప్తున్న అసలు రాముడు ఉన్నాడో లేడో, ఇలా ఎందుకు నా జీవితాన్ని పాడు చేసుకోవడం అని ఆలోచించింది అనుకోండి, ఇంకేమి సీతారాములు, ఇంకేమి దాంపత్యం, ఇంకెందుకు ఈ దేవాలయాలు. త్రేతాయుగం అయిపోయిన తర్వాత, ద్వాపరయుగం అయిపోయిన తర్వాత కలియుగంలో కూడా ఇంత కీర్తి. ఎక్కడైనా వామనమూర్తి లక్ష్మీదేవి దేవాలయం ఉందనుకోండి, ఆయన వామనమూర్తి దేవాలయం అదని మనకి తెలియదు అనుకోండి. ఉలగడంద పెరుమాళ్ళని కాంచీపురంలో ఉంది, అది చూస్తే మనం లక్ష్మీనారాయణుల దేవాలయం అంటాం, వామనమూర్తి గుడి అనం. ఓ మత్స్యమూర్తికి ఉంటే లక్ష్మీనారాయణుల దేవాలయం అంటాం. కానీ లక్ష్మీదేవే సీతమ్మగా విష్ణుమూర్తే రాముడిగా వచ్చిన లక్ష్మీనారాయణుల గుడి అనం, సీతారాములనే అంటాం. సీత అమ్మ అని కూడా వదిలిపెట్టాం, సీతమ్మ తల్లి అంటాం. ఎందుకు అమ్మ తల్లి రెండు మాటలు అంటే ఆవిడ మీద మనకున్న మమకారం. దేనివల్ల ఆ మమకారం అంటే ఆవిడ ధర్మం. ఆవిడ పతివ్రత ధర్మాన్ని అలా పాటించింది మనసులో కూడా ఎన్నడూ. అందుకే సుందరకాండలో ఆవిడే పరీక్ష పెట్టుకుంది. నేను రాముని తప్ప అన్యపురుషుని మనసు యందు ఎరుగనదానినైతే హనుమ తోకకు పెట్టబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక. పంచభూతములలో ఒక భూతం తన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తించాలంది. అలాగే అగ్నిహోత్రం చల్లబడిపోయింది. అంటే అది సుందరకాండ. ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిరూపణం చేసుకున్నారు. అనుష్ఠించిన ధర్మం రక్షించి తీరుతుంది. ధర్మం రక్షించి తీరుతుందన్న ఉత్సాహం ప్రజలలో నింపకపోతే సాహిత్యం ధర్మం పట్టుకున్నవాడు పాడైపోయిన సందర్భాల్ని చూపిస్తే అసలు లోకంలో ధర్మం ఎందుకు నిలబడుతుంది? ధర్మం పట్టుకోగలిగితే ఎప్పటికైనా నువ్వు విజేతవి. కాలమునందు నీ కీర్తి ఒకలా ఉండదు, కాలంతో సంబంధం లేకుండా శాశ్వతమైన కీర్తి గణిస్తావు. ఇది చెప్పవలసినది కావ్యం. అటువంటి రచనలు ఏ ఉంటాయో వాటికి కాలంతో సంబంధం ఉండదు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం అటువంటివి బ్రతికే ఉంటాయి, మనుషుల్ని బ్రతికిస్తాయి. అందుకే రామాయణం మనుష్య జాతి ఉన్నంత కాలం చదువుకోవలసినటువంటి గ్రంథం. సుందరకాండ ఎప్పుడూ పారాయణ చెయ్యవలసినటువంటి కాండ. అందుకే ఆ తల్లి ఎంతో బాధపడింది. అంత దుఃఖంతో కూడుకున్న స్థితిలో శిశుపావృక్షం కింద కూర్చునుంది. అకస్మాత్తుగా ఆ తల్లికి ఒక విశేషమైనటువంటి విపరీతమైనటువంటి ఆలోచన వచ్చింది. ఆలోచన వస్తున్నప్పుడు ఆవిడ పడుతున్నటువంటి బాధ చేత ఆమె మనసు ఎటువంటి వ్యగ్రతని పొందిందో ఆవిష్కరించింది. ఆవిడంది,
అనన్యదైవత్వమియం క్షమాచ భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నీష్వివ మానుషాణం అంది. ఇది బహుగంభీరమైనటువంటి శ్లోకం. తాను అనుష్ఠించిన ధర్మంతన్ని ఏమి రక్షించింది? ధర్మానుష్ఠానం చేసిన వ్యక్తికి జీవితంలో ఈ ప్రశ్న వచ్చి తీరుతుంది. ఎప్పుడో అప్పుడు వస్తుంది. దానికే శ్రద్ధ అని పేరు. ఉరిపిడి వస్తుంది. ఇది పట్టుకోకపోయి ఉంటే నేను ఎంత సుఖపడి ఉండేవాడిని, ధర్మం వదిలి ఎంతమంది సంతోషంగా ఉన్నారు, ధర్మం పట్టుకుని నేనేం బాగుపడ్డాను, నేను కూడా వదిలి ఉండాల్సింది అనిపిస్తుంది. వదిలి ఉండాల్సింది అని అనిపించినప్పుడు కూడా వదలకుండా పట్టుకున్న ధర్మం కాపాడి తీరుతుందని పట్టుకున్న వాడెవరో వాడు శ్రద్ధావంతుడు. తప్ప అప్పటికలా అనిపించిందని వదిలేస్తే అది శ్రద్ధ కాదు. అందుకే ధర్మం ఎవరు బాగా పట్టుకుంటారో వాళ్ళకే పరీక్ష వస్తుంది. ఎందుకంటే వాడే శాశ్వత కీర్తికి కారకుడు, పాత్రుడవుతాడు. అందుకే సీతమ్మ తెల్లొక మాట అంటోంది, ఈ ఒరిపిడి ఆవిడికి రావాలి, రాకపోతే కావ్యానికి అందమే ఉందండి. సీతారాముల కథ మధురాతి మధురమైన కథ. దానికి ఏ తత్వాలు చెప్పక్కర్లేదు. రామకథని రామకథగా చెప్తే చాలు. ఎన్ని మాటలు విన్నా మధురమే. మీకెవరికి రామాయణం తెలీదా? సుందరకాండలో ఏమవుతుందో మీకు తెలీదా? తెలియని వాళ్ళు ఈ సభలో ఒక్కళ్ళు లేరు. మరి ఇన్ని వేల మంది కూర్చుని నించుని పైన నిలబడి ఎందుకు ఇలా వింటున్నారు అంటే అది వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి కావ్య సౌందర్యం. ఆ కథకి కథగా అంత అందం ఉందంతే. ఆ తల్లి ఒక మాట అంటోంది, అనన్యదైవత్వం ఇయం క్షమాచ. నా ధర్మాన్ని నేను పట్టుకున్నాను. ఏమిటి నా ధర్మం? నాకు వేరు భగవంతుడు లేడు, నాకు పరమేశ్వరుడు ఉన్నాడా లేడా వీటితో సంబంధం లేదు. నాకు కనపడుతున్న దైవం, నాకు ప్రత్యక్షంగా కనపడేటటువంటి దైవం అని, ఆయనతో ఉండడమే నాకు సమస్తమని, ఆయన లేని ఏ భోగమైనా నాకు దుఃఖమేనని, ఆయన ఉన్నది అయోధ్య అని, ఆయనతో కలిసి నేను వచ్చాను. ఆయన నుంచి విడిపడ్డాను. విడిపడినా ఆయనని మనసులో ధ్యానం చేయడం పరమేశ్వర ధ్యానమే. ఆయన రూపంలోనే పరమేశ్వరుడు నన్ను రక్షిస్తాడు తప్ప వినా ఆయన కాకుండా భగవంతుడు వచ్చి రక్షిస్తాడని నేను అనుకోలేదు. ఆయనే వచ్చి రక్షిస్తారని రామపాదములని ఆశ్రయించాను. కాబట్టి నాకు దైవం రాముడు. నేనంత ఉపాసన చేశాను. ఈ ఉపాసన చేసినప్పుడు రాముడు వచ్చాడా లేదా కాదక్కడ ప్రాతిపదిక. భర్తని అలా ఉపాసన చేసిన పతివ్రత రక్షింపబడుతుంది. ఇది శాస్త్రము యొక్క ప్రమాణం. పతివ్రత ధర్మాన్ని ఏ స్త్రీ పాటించిందో ఆమె సూర్యచంద్రుల గతులను మార్చగలదో అనసూయమ్మ నిరూపణం చేసింది ఈ లోకంలో. సుమతి నిరూపణం చేసింది. నేను అదే పట్టుకున్నాను. అదే పతివ్రతా ధర్మం పాటించాను. భూమౌచ శయ్యా, భర్త పక్కన లేడు కాబట్టి నేను మంచం మీద కూడా పడుకోలేదు. కటిక నేల మీద పడుకున్నాను. అలా పడుకోవడానికి యోగ్యం కాదు. ఎందుకంటే జనక మహారాజు గారి పుత్రి అయోనిజ, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు. నేను ఒక తల్పం మీద పడుకుంటానంటే అక్కడ ఇవ్వని వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఆవిడ స్వచ్ఛందంగా పెట్టుకున్న నియమం చేత భూమి మీద పడుకుంది. భూమౌచ శయ్య, అది ఎక్కడ? లంకాపట్టణంలోనే అని అనుకుంటున్నారేమో. ఒక్క లంకలోనే కాదు, అసలు కళ్ళంబట నీళ్లు పడకుండా చదవలేము. నేను ఒకప్పుడు మా గురువు గారు రాత్రి 10ంటికి మా ఇంటికి వచ్చారు. ఏం చేస్తున్నావురా అన్నారు. అయోధ్యకాండ చదువుతున్నానండి అన్నాను. ఎన్నాళ్ళయింది మొదలుపెట్టి అన్నారు. ఓ 3 రోజులు అయింది గురువుగారు అన్నాను. ఎక్కడి వరకు వచ్చావు అన్నారు. ఇవాళతో పూర్తి అయిపోయింది గురువుగారు అన్నాను. ఆయన నా వంక అలా నోరు తెరిచి చూస్తూ ఉండిపోయారు. అదేం గురువుగారు అలా చూస్తున్నారన్నాను. అయోధ్యకాండలో 4 సర్గలు చదవడానికి నాకు 10 రోజులు పడుతుందిరా. కళ్ళమ్మని నీళ్ళు వచ్చేసి ముక్కులోంచి నీళ్ళు వచ్చి 3 రోజుల్లో అయోధ్యకాండ ఎలా చదివేశావురా అన్నారు. ఆయన అనుభవించిన వారు, నేను చదివిన వాడిని. తేడా లేదు. సీతారాముల కష్టాలు ఆయన కష్టాలు. ఆయన దాంతో తాదాత్మ్యత చెంది చదువుకుంటారు. అందులో ఒక విషయం చెప్తారు. సీతారాములు అరణ్యవాసానికి వచ్చారు. అరణ్యవాసానికి వచ్చి గుహుడి దగ్గరికి వెళ్ళారు. గుహుడు అరటి పట్టలు ఆకులు తెచ్చి నేల మీద పడేసి రామా పడుకో అన్నాడు. రాముడు పరమధర్మాత్ముడు, ధర్మం ఆయనకి శాంతి. ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు అంటే అతని మనసు ప్రశాంతంగా ఉంటే నిద్రపడుతుంది. అయోధ్య విడిచిపెట్టి వచ్చి నా తండ్రి ఎంత బాధపడుతున్నాడో, నా తల్లి ఎంత బాధపడుతోందో, ఇవాళ రాత్రి మా నాన్నగారు అన్నం తినరు, ఏడుస్తూనే ఉంటారు నేను కనపడలేదని. అందుకని నేను అన్నం తినలేను. మా నాన్నగారు తినలేకపోయి ఏడుస్తూ ఉంటారని గుర్తొచ్చిన నేను ఎలా అన్నం తింటాను? నాకొద్దు పళ్ళు కూడా. కానీ ధర్మం తప్పడు.
ఆచమనీయం తీసుకుని పడుకుంటాను అని ఆచమనం చేసి పడుకున్నాడు. ఆయన నేల మీద పడుకున్నాడు, అరటి పట్టల మీద. చుట్టూ ఎవరున్నారు? గుహుడు, ఆటవికులు ఉన్నారు. ఆయన అంటే అలా పడుకుంటారు కానండి, నాకు అలవాట్లేదని కూడా ఆవిడ అనొచ్చు. అన్నా కూడా ఎవరు ఏమనరు. ఆయన మనసు ధర్మము చేత శాంతిగా ఉంది, నిద్రపోయాడు. ఆవిడ రామచంద్రమూర్తి యొక్క చేతిని తలగడాగా చేసుకుని, జై శ్రీరామ్ అండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సుందరాకాండ 19వ భాగం పూర్తయిందండి. 20వ భాగంలో కలుసుకుందామండి. జై శ్రీరామ్. దీని ముందు భాగాలు కనుక మీరు చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉన్నాయి, దయచేసి చూడండి. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మోగించండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్.